మరో టగ్ ఆఫ్ ఫైట్ కు రెడీ అయింది జీహెచ్ఎంసీ. నేడు జరగనున్న కౌన్సిల్ భేటీలో ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టేందుకు పోటాపోటీగా సమాయత్తమయ్యారు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. అటు ప్రభుత్వం సైతం సై అంటూ సిద్ధమైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నేడు జీహెచ్ఎంసీ 11వ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. గత సమావేశంలో బడ్జెట్ తో పాటు నగరంలోని పలు సమస్యలపై చర్చించారు. అయితే సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ నుండి బహిష్కరించారు. ఇవాల్టి సమావేశం కూడా వాడివిడిగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ సభ్యులు నగర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమవుతున్నారు. బల్దియా సమావేశం నేపథ్యంలో పార్టీ కార్పొరేటర్లతో భేటీ నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బస్తీ పర్యటనలో దృష్టికి వచ్చిన సమస్యలను జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాలని సూచించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలతో పాటు నగరంలో చేపట్టిన ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడంపై నిలదీసేందుకు సమాయత్తమవుతున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్ల విషయంలో జరిగిన లోపాలపై కూడా చర్చకు పట్టుబడే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాలను అదే స్థాయిలో ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతుంది ప్రభుత్వం. ఆ మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్లు కౌన్సిల్ సమావేశం అభివృద్ధిపై చర్చించారు.